అందరికీ నమస్కారం. భారతదేశ రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వం భారత క్యాపిటల్ ఢిల్లీ. ఈ ఢిల్లీ కూటమి సాధించాలని బీజేపీ వాళ్ళు 3 సార్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా 27 ఏళ్ల క్రితం సుష్మా స్వరాజ్ బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా పనిచేసింది. తర్వాత 3 సార్లు కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా పనిచేసింది. తర్వాత కేజ్రీవాల్ ఆప్ నుంచి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తిరిగి తదనంతరం ఇవాళ మళ్ళీ బీజేపీకి 48 సీట్లతో అధికారం కైవసం చేసుకుంది. గడిచిన వారం రోజుల నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. బీజేపీ పెద్దలు మోడీ, అమిత్ షా, నడ్డా, బీజేపీ ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడు నడ్డా, వీళ్ళు ముగ్గురు మల్లుగులాలు పడుతున్నారు. ఎవరిని స్టేట్ సీఎం చేయాలి, క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని ఢిల్లీ సీఎం చేయాలని రకరకాల పేర్లు పరిశీలించి ఆఖరికి వారి చూపు ఒక మహిళ మీద పడింది. ఆమె రేఖా గుప్తా. ఈవిడ ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి రాజకీయాల నుంచి ఏబీవీపీ రాజకీయాల్లో పాల్గొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీకి జనరల్ సెక్రటరీగా, అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో. తర్వాత ఏబీవీపీలో పాల్గొని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్నారు. తదనంతరం ఢిల్లీ నుంచి కౌన్సిలర్గా 2 సార్లు గెలిచారు. తరువాత ఢిల్లీ మేయర్ పీఠానికి పోటీ ఓడిపోయారు. తర్వాత నిన్న జరిగిన ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి 29,000 మెజార్టీతో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈ రేఖా గుప్తా. ఈవిడ్ని సెలెక్ట్ చేసింది ఆల్ ఇండియా బీజేపీ పార్టీ. మోడీ, అమిత్ షా, నడ్డా, వీళ్ళు ఈ రేఖా గుప్తా ఈ క్లీన్ ఇమేజ్. హర్యానాకి చెందిన అమ్మాయి. అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయితే ఢిల్లీ వచ్చి సెటిల్ అయిన ఫ్యామిలీ. భర్త ఆటోమొబైల్ షాప్ ఉంది. కుమార్తె కూడా తండ్రికి సహాయం చేస్తూ బిజినెస్లో పాల్గొంచుకుంది. వీళ్ళిద్దరూ కూడా, కుమార్తె భర్త కూడా ఈ రేఖా గుప్తాకి రాజకీయంగా ఎదుగుదలకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలాంటి వ్యక్తిని దేశ రాజధాని న్యూఢిల్లీకి ముఖ్యమంత్రిగా సెలెక్ట్ చేయడం అనేది దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. అదే హర్యానాను, పంజాబ్ లేదంటే పక్కన చిన్న చిన్న రాష్ట్రాలకైతే పట్టించుకోరు. న్యూఢిల్లీ క్యాపిటల్ ఆఫ్ ది ఇండియా కాబట్టి దాని మీద దేశ ప్రజల ఫోకస్ ఎక్కువగా ఉంది. అలాంటి ప్లేస్లో ఈ రేఖా గుప్తాని సెలెక్ట్ చేయడం అనేది బీజేపీ వాళ్ళ చతుర్యం. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు రాజస్థాన్ నుంచి వసుంధరా రాజే సింధే, ఇలా మధ్యప్రదేశ్ నుంచి కూడా మహిళా నాయకులు, సీనియర్ బీజేపీ లీడరు ఆవిడ్ని సెలెక్ట్ చేశారు. వాళ్ళిద్దరూ కూడా బీజేపీ తరఫున మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు. గతంలో గుజరాత్కి కూడా ఒక మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసింది. తర్వాత ఆవిడే పార్లమెంట్ స్పీకర్గా కూడా పనిచేసింది. అలాంటి బీజేపీలో కూడా మహిళలకు కూడా క్వాలిటీస్ ఉంటే రాజకీయాల్లో రాణిస్తారనే దానికి మహిళలను కూడా ఎంకరేజ్ చేస్తుంది బీజేపీ పార్టీ. 4 రాష్ట్రాలను ముఖ్యమంత్రులు చేసింది. అలాగే పార్లమెంట్లో 2సారి అధికారం వచ్చినప్పుడు స్పీకర్గా కూడా సెలెక్ట్ చేసింది బీజేపీ పార్టీ. అంటే బీజేపీలో మహిళలకు కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నది అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా గతంలో ఢిల్లీకి షీలా దీక్షిత్, సుష్మా స్వరాజు, అతీషి యాప్ నుంచి 3 మహిళలు పనిచేశారు. ఇప్పుడు ఈ రేఖా గుప్తాతో ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. వీరి ప్రమాణ స్వీకారం ఈ నెల 20వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దీనికి దేశంలో ఉన్న 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారని చెప్పి ఢిల్లీ బీజేపీ నుంచి అందిన సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.